हरिः ओं श्रीगुरुभ्यो नमः। त्रिजगन्मोहननीलकान्तितनूद्दीपिंप प्रभातनिरजबन्धुप्रभमैन चेलमुपयन् रञ्जिल्ल नीलालकं व्रजसंयुक्तमुखारविन्दमतिसेव्यं वै विजृम्भिंप మా విజయుంజేరడు వన్నెలాడు మదిన వేసించునల్లప్పుడున్ హయరింఖా ముఖధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై రయజాతశ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో జయముం పధునకిచ్చువెట్కాని నా శస్త్రాహతించాలనొచ్చియు పోరించు మహానుభావుమదిలో చింతింతున శ్రాంతమున్ నరుమాటల్ విని నవ్వుతో ఉభయ సేనా మధ్యమక్షోణిలో పరులీక్షింపరథంబు నిల్పి పరభూపాలావళింజోపుచున్ పరభూపాయువులల్ల చూపులను శుంభత్కేళి వంచించు ఈ పరమేశుండు వెలుంగుచుండెడు హృత్పద్మాసనాసీనుడై కుప్పించి ఎగచిన కుండలముల కాంతి గగన భాగం వెల్ల కపికొనగా ఉరికిన ఓర్వకయుదరంబులోనున్న జగములం వ్రేగున జగతి కదలం చక్రంబుజే పట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటము జార నమ్మితి నలావు నగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మరలది గోవం కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నెడు భీష్ముని జంపుదు నిన్నుగాతు విడువమర్జునయనుచు మద్విశిఖ వృష్టిం తెరలిచను దంచు దేవుండు దిక్కు నాకు ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలం నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానోన రూపకుడై ఒపుచుండు నట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై ఈ కమలాక్షు ఈ సుభగు ఈ కరుణాంబుధి ప్రాణనాథుగా చేకుని వేట్క కాపురము సేయుచునుండెడి రుక్మిణీ ముఖానేక పతివ్రతల్ నియతి నిర్మల మనసులై జగన్నుతాస్తోక విశేష తీర్థముల తొల్లిటి బాములనేమినో చిరో నీ పదాబ్జము భ్రమపూజ్యము గద నీ సేవ సంసార సంతాపధ్వంసినియౌ గదా సకల భద్రశ్రేణులం ప్రీతితో నాపాదింతు గదా ప్రపన్నులకు కాలాధీశ కాలంబు నిర్వ్యాపారంబు గదయ్య చాలరు నిను వర్ణింప బ్రహ్మాదులున్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, ఘనరుచి అట్లు వచ్చిన వికార విదూరు ముకుందు జూచి పోరన అరవింద నందన పురందర చంద్రకళాధరామృతాశనముఖులు అద్భిలేచి అతి సంభ్రమమొప్ప నమో నమో దయావన నిధయేయటంచు అనివారణ మృక్కిరి భక్తియుక్తులై ఆ నలినాయతాక్షుని అనంత పరాక్రమ దుర్నిరీక్ష్య తేజో నిహత స్వదీప్తులగుచున్నుతిసేయ అశక్తులై భయగ్లాని వహించి బాష్పముల్ గ్రమ్మగ దగ్ధద కంఠులై తనుల్మానుపడంగ అంవిభుని మనన గైకొని ఎటకేలకున్ అని
ఏం జరిగిందో తెలుసా విదురా? అప్పుడు ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు అక్కడ లక్ష్మీ సమేతుడై వైజయంతిమాల సమేతుడై తరువాత 8 భుజాలతో బ్రహ్మాండమైనటువంటి ఆభరణాలతో ఆయన ఎదురుగా వచ్చి మహత్తరమైనటువంటి ఆత్మచైతన్య ప్రకాశం, తర్వాత స్వయం జ్యోతి స్వరూపమైనటువంటి దశ దిశలను కప్పేసేటువంటి కాంతుల యొక్క పుంజాలతో రూపు కట్టి మానిత శ్యామామయ ఆ నల్లనైనటువంటి రంగుతో ఎదురుగా అక్కడ కనపడ్డాడో అప్పుడు వీళ్ళందరూ కూడా, ఈ దేవతలందరూ కూడా నమో నమో దయావన నిధయే అటంచు ఆ విధంగా వాళ్ళు నమస్కారం పెట్టారయ్యా. వాళ్ళకి పెట్టిన తరువాత ఏమైపోయింది అంటే, చేతులు ఎత్తి నమస్కారం పెట్టిన తర్వాత వాళ్ళ కంఠాలన్నీ గద్గదమైపోయాయి, కళ్ళమటి నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. వాళ్ళ యొక్క కాంతి అంతా కూడా ఆయన కాంతిలో అపహరించబడింది అన్నారండి. ఇక్కడ అపహరించబడింది అనేటువంటి దాన్ని కొంచెం జాగ్రత్తగా కానీ మనం అర్థం చేసుకున్నట్లయితే, ఉదాహరణకి ఒక చీకటి గది ఉందనుకోండి. చీకటి గది ఉన్నటువంటి ఆ గదిలోకి ఎప్పుడైతే మనం లైట్ వేసామో అప్పుడు ఆ చీకటి ఏమైపోతుందండి? ఆ చీకటి లైట్ రాగానే ఉండు నేను బయటికి వెళ్ళిపోతాను, ఆ తర్వాత నువ్వు వద్దు కానీ అని ఆ చీకటి అందు. ఏమైపోతుంది అంటే ఆ కాంతిలో, ఆ లైట్లో ఇది అపహరించబడుతుంది. అంటే అపహరించడం అంటే హరించడం అంటే దాన్ని హరించేస్తుంది అన్నమాట. అంటే కాంతిలోనే ఈ చీకటి కలిసిపోతుంది. అదేవిధంగా పరమాత్మ ఎప్పుడైతే ఆయన అక్కడికి వచ్చాడో, వచ్చేసేటప్పటికీ వీళ్ళ యొక్క కాంతులన్నీ కూడా ఆయన యొక్క కాంతిలో అపహరించబడ్డాయి. అంటే ఏమైందన్నమాట, వాళ్ళ యొక్క శరీరాలు, వాళ్ళ మనసులు, వాళ్ళ చూపులు, వాళ్ళ ఇంద్రియాలు అవన్నీ కూడా తనలోనే అలాగ కలిసిపోయాయి. కలిసిపోయేటప్పుడు అక్కడ మిగిలింది ఏముంటుంది? అక్కడ ఏమి ఉండదు, తానే మొత్తం అంతా ఉంటూ ఉంటాడు. అలా ఉండేటువంటి తనలో నుంచే మళ్ళీ వీళ్ళు మళ్ళీ బయటకు వచ్చారట. అంటే వీళ్ళు అపహరించేసింది అంటే కాంతి మొత్తం అంతా ఆయనలో కలిసిపోయినప్పుడు అక్కడ మిగిలింది ఆయనే తప్ప ఇంకెవ్వరూ లేనటువంటి పరిస్థితిలో మళ్ళీ వాళ్ళే బయటికి వచ్చినట్టుగా, అంటే ప్రతిబింబాల్లాగా. అద్దం ముందు మనం నుంచున్నాం అనుకోండి, నుంచున్నప్పుడు ఏమిటవుతుంది? మన ప్రతిబింబం అద్దంలో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నది మనమే, అద్దంలోనేమో మన ప్రతిబింబం కనిపిస్తూ ఉంటుంది. అలాగా మొత్తం అర్ధస్వరూపంలా ఉండేటువంటి దానిలోకి వీళ్ళందరూ అపహరించబడ్డారు. అపహరించబడిన తర్వాత మళ్ళీ అద్దంలో బొమ్మల్లాగా వీళ్ళందరూ కూడా మళ్ళీ బయటకు వచ్చి కనిపించడం ప్రారంభించిన తర్వాత అప్పుడు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్తూ, అప్యర్వాగృత్తయో యస్య మహిత్వా ఆత్మభువాదయః యథామతి గృణంతి స్మ కృతానుగ్రహ విగ్రహం అని ఆత్మభువ ఆదయ. ఆత్మభూడు అంటే బ్రహ్మలుగా బ్రహ్మగారు ఆత్మ స్వయం సంభవుడు, ఆత్మభూడు అంటూ ఉంటారు కాబట్టి ఆత్మభువ ఆదయ. అక్కడ ఉండేటువంటి బ్రహ్మ, శివుడు, తర్వాత ఇంద్రుడు, వీళ్ళందరూ ఆదయ, వీళ్ళందరూ కూడా యస్య ఎవరి యొక్క అయితే, అంటే ఆ శ్రీహరి యొక్క మహితు ఆయన యొక్క విభూతులు వీళ్ళు, ఆర్వాకు వృత్తయ ఆయన యొక్క విభూతులే వీళ్ళు, వీళ్ళుకి అర్వాక వృత్తయ. ఇప్పుడు వాళ్ళ యొక్క వాకూర్తి కానీ మనస్సు యొక్క ప్రవృత్తి కానీ వాళ్ళకి ఉన్నట్టు కనిపిస్తున్నా అవన్నీ కూడా ఏమీ పని చెయ్యనటువంటి స్థితిలోకి వాళ్ళ మనసు ఉంది, వాక్కు చేసేటువంటి ఇవి కూడా ఉన్నాయి. కానీ ఆ మనసు కానీ ఆ వాక్కు కానీ ఎదురుగా కనిపిస్తూ ఉండేటువంటి ఆ శ్రీహరిని పరిపూర్ణంగా మాటలతో కానీ మనసుతో అనుభవిస్తూ మాటలతో చెప్పడానికి వీలు లేనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారయ్యా. అలాగా ఉండేటువంటి ఆ సందర్భంలో ఓకే అరే అబ్బాయి బాగానే ఉన్నారు, మీకు నోట్లో మాట రావటం లేదు, మీ మనసులో కూడా నా అనుభవం పూర్తిగా నిండిపోయినప్పుడు ఇంకేం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి కృత అనుగ్రహ విగ్రహం, వెంటనే ఆయన వాళ్ళకి అనుగ్రహం చూపించాడు. ఆయన చూపించేటప్పటికీ అప్పుడు యథామతి గృణంతి స్మ,
వెంటనే వాళ్ళు ఎవరికి తోచినట్లు ఎవరికి అందినట్లుగా వాళ్ళు యథామతి గృణంతి స్మ ఆయనని స్తుతించడం ప్రారంభించారు. ఇది అక్కడ జరిగినటువంటిది విశేషం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసినటువంటి ఒక టెక్నికల్ పాయింట్ ఏమిటి చెప్తున్నారంటే మహిత్వాత్మభవాదయ. మహిత అంటే ఏమిటి? విభూతి అని అర్థం. విభూతి అనేటువంటిది అర్థం ఎలా అర్థం చేసుకోవాలంటే విభూతి అనేటువంటి ఈ బ్రహ్మ కానీ ఇంద్రుడు కానీ అక్కడ ఉండేటువంటి అగ్నులు కానీ ఋషులు కానీ మానవులు కానీ అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా విభూతులు. ఎవరి యొక్క విభూతులు అంటే ఆ వచ్చినటువంటి పరమాత్మ యొక్క చైతన్య ప్రకాశంలో నుంచి బయటకు వచ్చినటువంటి విభూతులు వీళ్ళు. విభూతి అంటే ఏమిటంటే సముద్రం ఉందనుకోండి, సముద్రం ఏమిటంటే అది ఆత్మచైతన్య ప్రకాశం అనుకోండి సముద్రాన్ని. అందులో రకరకాలైనటువంటి డైమెన్షన్స్తో ఉండేటువంటి కెరటాలు వచ్చాయనుకోండి. ఈ కెరటాలన్నీ కూడా సముద్రం యొక్క విభూతులు అంటారు. అదేవిధంగా మట్టి ఉందనుకోండి, మట్టి యొక్క విభూతులు ఏమిటంటే కొండలు పాత్రలు ప్రమిదలు ఇవి రకరకాలైనటువంటివన్నీ. అంటే అంతా మట్టే, మట్టిలో నుంచి అవి కొన్ని ఆకారాలు ధరించి బయటకు వస్తాయి. అందువల్ల కొండలో ఎక్కడ ముట్టుకున్నా మట్టే ఉంటుంది. అదేవిధంగా సముద్రంలో లేచినటువంటి వందలాది కెరటాల్లో ఏ కెరటం చూసినా అది ఉప్పు నీరు మాత్రమే ఉంటుంది తప్ప దానికి సముద్రానికి భిన్నంగా ఏదీ ఉండదు. అదేవిధంగా ఆ ఎదురుగా ఉండేటువంటి ఆ బ్రహ్మాది దేవతలు, ఋషులు, ఋత్వికులు, అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆ మహాచైతన్య ప్రకాశం అనేటువంటి స్వయంజ్యోతి అనేటువంటి ఆ పరమాత్మ యొక్క విభూతులు వాళ్ళు. అది మనం అర్థం. అందువల్ల ఆయన యస్య అంటే ఆ శ్రీహరి యొక్క మహితు విభూతులైనటువంటి వాళ్ళు ఎవరు? ఆత్మభువాదయ బ్రహ్మాది వాళ్ళందరూ కూడా. అప్పుడు వాళ్ళకి ఈయన కృతానుగ్రహ విగ్రహం. అప్పుడు ఈయన సరే మీరు నన్ను పొగుడుదాం అనుకుంటున్నారు, మీ మనసులో అనుభూతి చెందుతున్నారు కాబట్టి మీ బుద్ధులకు తగ్గట్టుగా నన్ను మీరు స్మరిస్తారు, నన్ను స్తుతిస్తారు అని చెప్పి ఆయన అనుగ్రహాన్ని కురిపించాడు. అందువల్లే మనం ఏమనుకుంటామంటే నేను ఇవాళ పారాయణ చేశానండి, నేను ఇవాళ స్తోత్రం చేసేసానండి, నేను ఇవాళ బ్రహ్మాండంగా చేసేసానండి. బొంద నువ్వేమీ చేయలేదు. ఆయన యొక్క విగ్రహం ముందు కూర్చుంటే ఆయన నీకు అనుగ్రహం ఇస్తే అప్పుడు నీ బుద్ధిలోకి అది వచ్చి ఏదో పారాయణ చేసుకోవడమో ఏదో స్తోత్రం చేసుకోవడమో అనేటువంటిది నీ సొంత ప్రయోజకత్వం కాదు. ఎందుకంటే నువ్వు ఆయన యొక్క విభూతివి కాబట్టి. అందువల్ల యథామతి గృణంతి స్మ. యథామతి వాళ్ళ బుద్ధులకు తగ్గట్టుగా వాళ్లకు అనుభవంలోకి వచ్చినటువంటి విధంగా వాళ్ళు స్తుతి చేయడం ప్రారంభించారయ్యా అన్నాడండి. ఇది అంటే ఇప్పుడు చిన్నపిల్లాడు ఉన్నాడు అనుకోండి, వచ్చి రాని దాంట్లో గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ అంటూ ఉంటాడు. అదే కొంచెం బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఏంటంటే గురు బ్రహ్మ గురు విష్ణు అని అంటూ ఉంటారు. ఇంకొంచెం జ్ఞానం ఉండేటువంటి వాళ్ళు గురు శబ్దానికి అర్థం ఏమిటి, బ్రహ్మ అంటే ఏమిటి, విష్ణు అంటే ఏమిటి అని దానిని అనుభవిస్తూ ఆ స్తోత్రాన్ని పారాయణ చేస్తున్నట్టుగా యథామతి గృణంతి స్మ ఆ విధంగా స్తుతించారు. అన్న తరువాత ఏం జరిగిందో తెలుసా విదురా? అక్కడ యజమాని అయినటువంటి దక్షుడు ఉన్నాడు చూసావా, ఆ దక్షుడు ఎంతో భక్తితో అమలమైనటువంటి హృదయంతో దక్షో గృహీతార్హణ సాధనోత్తమం యజ్ఞేశ్వరం విశ్వసృజాం పరం గురుం సునందనందాద్యనుగైర్వృతం ముదా గృణన్ ప్రపేదే ప్రయతః కృతాంజలి. దక్ష ఆ దక్షుడు ప్రయత ఏకాగ్రమైనటువంటి చిత్తంతో ఆయన ఏం చేశాడని కృత అంజలి ఆ ఎదురుగా వచ్చినటువంటి ఆ పరమాత్మకు అంజలి చేసి నమస్కారం చేసి అప్పుడు ఆయన ఉత్తమ అర్హణ సాధనం తర్వాత ఆయన రకరకాలైనటువంటి పాత్రల్లో పువ్వులు, తర్వాత పళ్ళు, తర్వాత రకరకాలైనటువంటి దండలు, ఆ రకరకాలైనటువంటి గంధాదులు ఇవన్నీ ఉంటాయి. ఆ ఉత్తమమైనటువంటి పాత్రల్లో
ఈ పూజా సామగ్రి అంతా పెట్టి గృహీత అర్హణ సదనముత్తమం, ఇవన్నీ కూడా యజ్ఞేశ్వరం, యజ్ఞాలందరికీ ప్రభువైనటువంటి వాడు యజ్ఞేశ్వరుడు. ఎందుకంటే వీళ్ళు యజ్ఞం తలపెట్టారుగా, కాబట్టి యజ్ఞేశ్వరుడు యొక్క వైష్ణవం నిన్నంతా జరిగిందిగా. ఆ 3 కుండ పెంకుల్లోనూ కూడా పురోడాసాన్ని పెట్టి అక్కడంతా శుద్ధి చేసి ధ్యాయే వైష్ణవం, విష్ణువుని ధ్యానించారు కాబట్టి ఆయన వచ్చాడుగా. ఆ వచ్చినటువంటి యజ్ఞేశ్వరం తర్వాత విశ్వసృజాం, ఈ ప్రజాపతులందరినీ కూడా సృష్టించినటువంటి వాడు, ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి వాడు, యజ్ఞాలకి ఈశ్వరుడైనటువంటి వాడు, గురుం పరమం, గురుం పరం అంటే చాలా సర్వశ్రేష్ఠుడైనటువంటి వాడు, గురుం గురువు తండ్రి అయినటువంటి వాడు. ఆయన ఎలా వచ్చాడంటే సునంద నంద ఆది అనుగై, ఆయన చుట్టూ మామూలుగా చూసారా ఈ కమెండోస్ ఉంటారు, అలాగా సునందుడు నందుడు మొదలైనటువంటి ఆ విష్ణు పార్షదులందరూ చుట్టూ ఉండగా వృతం ఆయన చుట్టూ ఆయన్ని కప్పి ఉండేటువంటి సునందనందాది అనుగై వీళ్ళందరూ ఉన్నప్పుడు ఈయన ఈ పాత్రలన్నీ కూడా శ్రీహరి యొక్క చేతిలో పెట్టాడుగా. చేతిలో పెట్టినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఈ చేతిలో తనకి పెట్టినటువంటివన్నీ కూడా తన పార్షదులైనటువంటి వాళ్ళకి ఇస్తుంటారు. అదే చూడండి, మనం ఏదైనా ఈ ఎవరో గవర్నరో వీడు వస్తే ఎవడో వాడికి పుష్పగిష్టం వెనకాల ఉంటాడు సెక్యూరిటీ వాడు, ఎవడో వాడికి ఇచ్చేస్తూ ఉంటాడు వీడు. అలాగా ఈయన గృహీత అర్హణ సదనముత్తమం, ఆయన అప్పుడు చుట్టూ ఉండేటువంటి సునందాదులకి ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత అప్పుడు ఆయన శ్రీహరిని దక్ష ప్రజాపతి ముదాం గృణం ప్రపేదే, వెంటనే స్వామీన్ నీవే తప్పైత పరం బెరుగా అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడి శరణు వేడి దక్షుడు ఆ శ్రీహరిని ఈ విధంగా ప్రార్థించడం ప్రారంభించాడయ్యా అనేటువంటి విషయం చెప్పేటప్పుడు ఇక్కడ 4 రకాలైనటువంటి విష్ణుమూర్తి యొక్క 4 రకాలైనటువంటి పదాలను వాడారు. యజ్ఞేశ్వరం, యజ్ఞములందరికీ కూడా ఈశ్వరం. ఏ యజ్ఞం చేసినా యజ్ఞాన్ని ఈశ్వరం అంటే ఈశ్వరుడు అంటే కంట్రోల్ చేసేటువంటి వాడు. అంటే మనం ఏదైనా సరే ఒక పని చేద్దాము అని అనుకున్నప్పుడు అది మంచి పనైనా ఏ పనైనా దానిని కంట్రోల్ చేసేటువంటి వాడు. ఆయన ఎక్కడుంటాడు? మన లోపలే ఉండి మనం చేసేటువంటి పనులను కంట్రోల్ చేస్తూ ఉండేటువంటి వాడు. సరే, అక్కడ యజ్ఞం జరుగుతుంది కాబట్టి ఆ యజ్ఞం అంతటినీ కూడా ఆయన యొక్క కంట్రోల్లో జరుగుతూ ఉంటుంది. తర్వాత విశ్వసృజాం, సమస్తమైనటువంటి విశ్వం అంతటినీ కూడా సృష్టించినటువంటి వాడు. తరువాత ఈ ప్రజాపతులందరికీ కూడా ప్రజాపతులు కూడా ఆయన సృజించాడు కాబట్టి ఆ ప్రజాపతులందరూ అక్కడ వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ పరం సర్వశ్రేష్ఠుడైనటువంటి గురుం, తండ్రి అయినటువంటి వాడు. తండ్రి ఆయన గురువు అంటే ఇప్పుడు ఆయనలో నుంచే వీళ్ళందరూ పుట్టుకొచ్చారు కాబట్టి ఇక్కడ గురువు అంటే ఇక్కడ తండ్రి అనేటువంటి అర్థం. తర్వాత గురువు అనేటువంటి పదానికి గుకారో అంధకారస్య రుకారత్త నిరోధక అని మామూలుగా డెఫినేషన్ ఉంది. అంటే ఏమిటి? అంధకారాన్ని నిరోధించేటువంటి వాడిని గురువు అంటారు. అంటే మనలో ఉండేటువంటి తెలియనితనాన్ని వెలిగించేటువంటి వాడు, ఆ అంధకారాన్ని నిరోధించి వెలుగులతో నింపేటువంటి వాడు. అందువల్ల ఆయన బ్రహ్మాండమైనటువంటి కాంతితో వచ్చాడుగా. కాంతితో వచ్చేటప్పుడు వీళ్ళ మనసుల్లో ఉండేటువంటి అజ్ఞానం అంతా తొలగిపోయిందిగా. ఆయనలో కలిసిపోయారు కాబట్టి గురువు ఆయనని ఈయన శరణు పొంది ఈ విధంగా ప్రార్థించాడయ్యా అని మొట్టమొదట దక్ష ప్రజాపతి, తర్వాత ఋత్విజులు, తర్వాత దేవతలు, తర్వాత అగ్నులు, తర్వాత ఋషులు, తర్వాత ఋషిపత్నులు వీళ్ళందరూ కూడా ప్రత్యక్షమైనటువంటి యజ్ఞేశ్వరుడైనటువంటి ఆ పరమాత్మను వీళ్ళందరూ ప్రార్థిస్తూ ఉంటారు. అందు మొట్టమొదటిగా దక్ష ఉవాచ శుద్ధం స్వధామ్యుపరతాఖిల బుద్ధ్యవస్తం చిన్మాత్రమేకమభయం ప్రతిషిధ్య మాయాం తిష్టం స్తయైవ పురుషత్వముపేత్య తస్యామాస్తే భవాన పరిశుద్ధ ఇవాత్మతంత్రః. స్వామి, నీవు శుద్ధం, చాలా పరిశుద్ధమైనటువంటిది. ఉపరత అఖిల బుద్ధి అవస్థం అంటే ఉపరత అఖిల బుద్ధి అవస్థం
అంటే నీలో అన్ని అంతఃకరణాల యొక్క ప్రభావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అయ్యా నీలో ఉండేటువంటివి. తర్వాత ఏకం అంటే సమస్తమైనటువంటి జీవుల యొక్క అంతఃకరణాలలో ఉండేటువంటి గుణదోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉపరత అఖిల బుద్ధి అవస్థం, అవన్నీ కూడా తొలగిపోతాయి నిన్ను చూసిన వెంటనే. అంటే ఏమిటి? ఉదాహరణకి మనం ఉన్నాం అనుకోండి, మన మనసులో ఏదో ద్వేషం ఉంటుంది, చెత్త ఉంటుంది, దుఃఖం ఉంటుంది, కోరికలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవి అంతఃకరణంలో ఉండేటువంటివి. ఇవన్నీ కూడా అఖిల బుద్ధి, ఇవన్నీ కూడా మన బుద్ధిలో అంతఃకరణంలో ఇవన్నీ ఉపరత ఉండి మనను గందరగోళం చేసేటువంటి వాటిలన్నిటినీ కూడా అవస్థను తొలగించేస్తాయి. నీ యొక్క కాంతిలో ఇవన్నీ కూడా భగ్గును మండిపోతూ ఉంటాయి. తరువాత అలాగా ఉండి నీవు ఏకం, నీవు ఒక్కడవే. ఏకాకిన్యై నమః అని అమ్మవారికి పేరు. నువ్వు ఒక్కడవే, నువ్వే ఉన్నావు, మిగతాది ఏమీ లేదు. అలాంటప్పుడు అభయం, అప్పుడు ఇంకేమిటి వస్తుంది? అంతా నువ్వే ఉన్నప్పుడు ఇంకా అభయమే కదా. కాబట్టి చిన్మాత్రం అభయం, నిన్ను చూస్తే చాలు ఇంకా భయాలనేటువంటివి ఉండవు. తర్వాత నీలోనే కలిసిపోయినప్పుడు నువ్వేమేమైపోతూ ఉండేటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత చిత్ మాత్రం, తర్వాత నువ్వు చిన్మాత్రం, ఏకం అభయం చిన్మాత్రం, చైతన్య ఘనమైనటువంటి. అంటే ఏమిటనమాట? చిత్ అంటే ఆ స్ఫురించేటువంటిది, చిత్ అంటే స్ఫురించేటువంటిది. ఆ స్ఫురించేటువంటిది ఏమిటంటే నీ యొక్క వెలుగే మా శరీరాలన్నిట్లోనూ ప్రతి అణువులోనూ నువ్వే, నీ స్వరూపమే, నీ వెలుగే స్ఫురిస్తూ ఉన్నది. అది చిన్మాత్రం, చైతన్య ఘనస్వరూపమైనటువంటి ఒక వెలుగు స్వరూపం నీవు. భవాన్, అటువంటి నీవు ఆత్మతంత్ర, నువ్వు స్వతంత్రుడువయ్యా. నీవు ఎవరితోనూ కట్టుబడవు. నువ్వే సర్వతంత్ర స్వభావం కలిగినటువంటి వాడవు. తర్వాత స్వధామ్నియేవ, నీవు ఎప్పుడు నీలోనే రమిస్తూ ఉంటావు. స్వధామ్ని అంటే నీ యొక్క భవనంలోనే, అంటే నీ యొక్క శరీరంలో, నీ ఆత్మలోనే, నీ యొక్క ఆ స్వరూపంలోనే నీవు తిష్టన్, ఎప్పుడు నిలిచి ఉంటావు నువ్వు. అంటే ఉదాహరణకి అగ్ని ఉందనుకోండి, అగ్నిలో ఆ అగ్ని యొక్క వేడి కానీ, అగ్ని యొక్క వెలుగు కానీ ఆ అగ్నిలోనే ఉంటుంది. అంటే దాంట్లోనే ఉండి దాని యొక్క ప్రభావం బయటకు వస్తూ ఉంటుంది. అందులోనే అది లేకపోతే, అందులో నుంచి అదంతా బయటకు వచ్చేస్తే కానీ అగ్ని ఏమి ఉండదుగా. అందులోంచి వెలుగు వచ్చేసేసి వేడి వచ్చేస్తే అగ్ని అనేటువంటి ఎగ్జిస్టెన్స్ ఉండదు. కానీ నువ్వు అటువంటి వాడివి కాదు. నీ వెలుగు, నీ యొక్క ప్రభావం నీలోనే ఉంటూ నీలోనే అలాగ ఉండేటువంటి వాడివి నువ్వు. అటువంటి నిన్ను మాయాం ప్రతిషిధ్యచ, అటువంటి నీ యొక్క మాయాశక్తి, నీ మాయాశక్తి కూడా నీ కంట్రోల్లోనే ప్రతిషిధ్య, నిషేధించేస్తావు నువ్వు. ఆ మాయాశక్తి నిన్నేం చెయ్యదు. తయా, ఆ మాయాశక్తి చేత, నీలోనే ఉండేటువంటి మాయాశక్తి చేత పురుషత్వం ఉపేత్య, నీవే కావాలి. నీలో ఉండేటువంటి మాయాశక్తిని నువ్వు బయటికి లాగి, నేను ఈ రూపం ధరించాలి, ఏదో రాముడు రూపం ధరించాలి, వామనుడు రూపం ధరించాలి, ఏదో వరాహం ధరించాలి, మీనం కింద ఉండాలి, ఏదో తాబేలు కింద రావాలి అని నీ అంతటి నీవు నీలో ఉండేటువంటి మాయాశక్తిని నువ్వు పైకి లాక్కుని ఆ రూపాలను నువ్వే డిజైన్ చేసుకుని ఆ రూపాలను మాయాశక్తి ద్వారా నువ్వు తయారు చేసుకుంటూ ఉంటావయ్యా. తస్యాం, అలాగ నువ్వు ఆయా రూపాల కింద నువ్వు తయారు చేసుకున్నా ఆ మాయాశక్తి నిన్ను అపరిశుద్ధ ఇవ, ఆ మాయాశక్తి నిన్ను ఏమీ అపరిశుద్ధం చేయదు. పరిపూర్ణమైనటువంటి శుద్ధ స్వభావుడు వలె ఆస్తే ఉన్నావు నువ్వు అన్నారు. ఆస్తే భవాన్ అపరిశుద్ధ ఇవాత్మతంత్ర, ఇవాత్మ, నువ్వు స్వతంత్రుడివి. నువ్వు కావాలంటే అంటించుకుంటావు, అక్కర్లేదు అనుకుంటే అంటించుకో. ఇప్పుడు మాయాశక్తిలో పురుషత్వం అంటే పురుషుడి రూపంలో, జీవుడి రూపంలో వచ్చి ఈ రూపాల్లో అన్నీ నువ్వు వస్తూ ఉంటావు. ఈ వచ్చినప్పుడు నీకు ఏ విధమైనటువంటి అపరిశుద్ధత కలగదు.
అంటే ఏమిటన్నమాట, పరమాత్మ అనేటువంటి వాడు నిత్యశుద్ధుడైనటువంటి వాడు, సర్వవ్యాపకుడైనటువంటి వాడు, తనలో నుంచే ఇవన్నీ ఇలా బయటికి తన మాయాశక్తి చేత బయటికి లాగి ఇన్ని రకాలైనటువంటి విభూతులతో కనిపిస్తూ నువ్వు ఎంతో మహత్తరమైనటువంటి అపరిశుద్ధ స్వభావం కలిగినటువంటి వాడవు అని చెప్పి దక్ష ప్రజాపతికి అంత మహద్భుతమైనటువంటి ఒక ఆత్మతత్వ చైతన్య ప్రకాశం యొక్క స్ఫూర్తి కలిగి ఆయన శుద్ధం స్వధామ్యుపరతాఖిల బుద్ధ్యవస్తం చిన్మాత్రమేకమభయం ప్రతిషిధ్యమాయం తిష్టం స్థయైవ పురుషత్వముపేత్య తస్యాం ఆస్తే భవాన పరిశుద్ధ ఇవ ఆత్మతంత్రః అని చెప్పి దక్ష ప్రజాపతి ఆయనని ఆ విధంగా ప్రార్థించాడయ్యా. ఆ ప్రార్థించిన తరువాత ఇంకా దీనినే పోతన గారు ఈ శ్లోకానికి అని చెప్తూ, దేవ నీవు స్వస్వరూపం బందున్న అప్పుడు ఉపరతంబులు గాని రాగా జకిల బుద్ధ్యవస్థలచే విముక్తుడవు. నీవు నీ స్వరూపంతో నువ్వు ఉన్నప్పుడు నీకు ఈ రాగము ద్వేషము గుణదోషాలు ఇవన్నీ కూడా నిన్నేహి చేయు. వాటి నుంచి నువ్వు విముక్తుడైపోయినటువంటి వాడు, అద్వితీయుండవు, చిద్రూపకుండవు, భైరహితుండవునై మాయను తిరస్కరించి మాయని కంట్రోల్ చేసుకుంటావు. అద్వితీయుడివి, చిత్స్వరూపమైనటువంటి వాడివి, భైరహితుడివి, మరియు నా మాయను అనుసరించి లీలామానుష రూపంబులను అంగీకరించి స్వతంత్రుడవయ్యను. నీవు ఆ మాయను నీ కంట్రోల్లో పెట్టుకుని మళ్ళీ ఏం చేస్తావంటే ఆ మాయని ఓసారి నీ వెనకాల వస్తాను, నాకు ఈ రూపాలు కావాలి అనుకుని లీలామానుష రూపంబులను అంగీకరించి స్వతంత్రుండవయ్యను. నీవు నీకు ఏ రూపం కావాలి ఆ రూపం నీకు వస్తూ ఉంటుంది. మాయాపరతండవై రాగాదియుక్తుండనం బోలే రామకృష్ణాద్యావతారంబుల కానంబడదువు. కానీ దాంట్లో ఏదో నువ్వు ఆ శరీరానికి లొంగిపోయినట్టు, ఆ శరీరం చెప్పినట్టు వినేస్తున్నట్టు, ఆ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలు నిన్ను డైరెక్ట్ చేసేస్తున్నట్టు నువ్వు కనిపిస్తూ ఉంటావు, కానబడుచుందువు. కావున ఈ లోకంబులకు నీ ఈశ్వరుండవై అనియు ఇతరులైన బ్రహ్మరుద్రాదులు భవన్ మాయా విభూతులగటం చేసి, ఇందాక చెప్పానుగా మాయా విభూతులు, ఈ బ్రహ్మాది దేవతలందరూ కూడా సముద్రంలో లేచినటువంటి కెరటాలలో సముద్రమే ఉంటుంది తప్ప కెరటానికి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉండదు. అలా ఉండేటువంటి దాన్ని విభూతి అంటారు. కారణయు భేద దృష్టి గల నన్ను రక్షింపు. నాకు భేద దృష్టి ఉంది, నన్ను రక్షించు స్వామి. మీ విశ్వకారుణులైన పాలలోచనుండు బ్రహ్మాయో దిక్పాలరు సకల చరాచర జంతువులు నీవు భవద్వ్యతిరిక్తంబు జగంబు లేదని విన్నవించిన తదంతనంబు రుక్విజిలిట్లని.